వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి దినము వాక్య ధ్యానము కొరకు ఆసక్తితో వచ్చిన ప్రభు బిడ్డలైన మిమ్మల్ని యేసుక్రీస్తు వారి నామంలో అభినందిస్తూ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి తెస్సలోనిక పత్రిక కొనసాగుతోంది. ఎపిసోడ్ సహకారులు కావాలి, ప్రార్థించండి. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానము ప్రారంభిద్దాము. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాము. వాక్యము మీరై ఉన్నారు, ప్రజలు మీ వారై ఉన్నారు. మీ వాక్యం చేత మీ ప్రజలను దర్శించమని యేసు నామమున ప్రతి అవసరాన్ని తీర్చమని, మహిమ ఐశ్వర్యంలో ప్రతి అవసరం తీర్చమని యేసు నామాన ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, తెస్సలోనిక 2వ పత్రిక 2వ అధ్యాయము. తెస్సలోనిక 2వ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనము నుండి 15వ వచనము వరకు మనము నిన్నటి దినం విశేషంగా ధ్యానం చేశాము. 16, 17 మనం పాక్షికంగా ధ్యానం చేశాము. 16, 17 వచనాల్లో ఉన్న మాటలు 1-2 చెప్పి నేను ముందుకెళ్తాను. మన ప్రభువైన యేసుక్రీస్తును మనలను ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణయు శుభనిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడును మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమందును ప్రతి సద్వాక్యమందును మిమ్మును స్థిరపరచును గాక. తెస్సలోనిక సంఘం పెర్సిక్యూటెడ్ చర్చ్, హింస పొందిన సంఘం, హింస నొందిన సంఘం, హింసించబడిన సంఘం. కానీ పౌలు గారు అంటాడు, ఈ సంఘం హింస నొందింది, అయితే దేవుని ప్రణాళిక ఆదరణ ఇవ్వటము. Now may our Lord Jesus Christ himself and God our Father, who loved us and gave us eternal comfort and good hope through grace, comfort your hearts and establish them in every good work and word. Establish, comfort, 2 పదాలు మనం ఆలోచించాలి. కంఫర్ట్, ఎస్టాబ్లిష్. స్థిరపరుస్తాడు, ఎస్టాబ్లిష్ చేస్తాడు, అకంప్లిష్ చేస్తాడు, కంప్లీట్ చేస్తాడు దేవుడు మీ మిషన్ని. బట్ ఇట్ కమ్స్ ఇన్ అడ్వర్సిటీ. ఇది వ్యతిరేక పరిస్థితుల్లో చేస్తాడు. అది విచిత్రం. దేవుడు ఈ తన పని విధానం మానవ హృదయానికి గోచరం కాదు. మానవ మనస్సు యొక్క ఉద్దేశాలు, తలంపులు వేరుగుంటాయి. దేవుని ప్రణాళిక, సంకల్పము, పద్ధతులు వేరుగా ఉంటాయి. అక్కడే మనం వ్రాయబడిన వాక్యాన్ని నమ్మటం నేర్చుకోవాలి. When the conditions are adverse, you need to believe. That is the plan of God for you. పరిస్థితులు భిన్నంగా ఉన్నప్పుడు దేవుని వాక్యాన్ని నమ్మాలి. అదే దైవ ప్రణాళిక విధానం.
లోకానికి వ్యతిరేక విధానం దైవ విధానం. అలానే కంటే దేవునికి విరోధమైన విధానం లోక విధానం. మనం ఒక రకంగా ఆలోచిస్తాం, కానీ దేవుడు దానికి భిన్నంగా ఆలోచిస్తాడు. యు నీడ్ టు ఎక్స్పీరియన్స్ ఆఫ్ కంఫర్ట్ ఇన్ అడ్వర్సిటీస్. దేవుడు నిన్ను కోరేది ఏంటంటే వ్యతిరేక, ప్రతికూల, అననుకూల పరిస్థితుల్లో దేవుడు నిన్ను ఏం చేస్తాడంటే బిల్డ్ చేస్తాడు, నిర్మాణం చేసి పైకి తెస్తాడు. అదే దేవుని విధానం. అక్కడే మనకు అర్థం కాదు. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. ప్రభు అయిన యేసుక్రీస్తు మనల్ని ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణ, శుభనిరీక్షణ, మన తండ్రి అయిన దేవుడి నుంచి మీ హృదయాలకు ఆదరణ. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు ఇద్దరూ కూడాను మన ఆదరణ కొరకే ఉన్నారట. మరి ఆదరణ కొరకే ఉన్నప్పుడు శ్రమల పాలు చేయటం ఏంటి, హింస పాలు చేయటం ఏంటి, నష్టపోయేట్టు చేయటం ఏంటి, ఇబ్బందుల పాలు చేయటం ఏంటి? అదే లోకానికి అర్థం కాదు. యోసేపు ఉన్నాడు. యోసేపు బైబిల్ గ్రంథంలో అతని బిగినింగ్, అతని ఎండింగ్ మీరు చూడండి. అతని బిగినింగ్ చాలా ప్రేమించబడిన కుమారుడు. మిగిలిన 10 మంది కంటే యోసేపును యాకోబు అధికంగా ప్రేమించాడు. దానికి ఒక సింబల్గా పైనుండి కిందకు ఒక అంగీ చేయించాడు, నిలువుట అంగీ చేయించాడు. చక్కటి నేత పైనుండి కిందకు, ఏ స్పెషల్ గార్మెంట్. ఒక పక్క తండ్రి ప్రేమించాడు, మరొక పక్క దేవుడు దర్శనాలు ఇచ్చి మిగతా 10 మంది కంటే స్పిరిచువల్లీ బ్లెస్డ్ అని చెప్పేశాడు. అనుకూలంగా ఉన్నాయి పరిస్థితులు. ఇక తుఫాను రాగబోతోంది యోసేపు జీవితంలో. ఎప్పుడైతే తండ్రి ప్రేమించాడో దేవుడు కూడా అతనికి దర్శనాలు ఇచ్చాడు. మిగిలిన సోదరులు పగబట్టారు. మనం అనుకుంటాం మన పరిస్థితులు అన్నీ బాగుండాలి, అంతా బాగుండాలి. కానీ దాన్ని చూసి ఇంకొక కోణంలో అసూయ, ద్వేషం రగిలేటువంటి వ్యక్తులు కూడా లేస్తారు సమాజంలో. అది కూడా గమనించాలి మనం. దేవుడు తన భవిష్యత్ జ్ఞానంలో ఇది ఎరిగినవాడు కనుక అతను ఎలా నడవాలి, ఎక్కడుండాలి, ఎట్లా వెళ్ళాలి, ఎక్కడ ఎంతకాలం ఏ విధంగా బ్రతకాలి, ఇవన్నీ కూడా గాడ్ హ్యాస్ డిజైన్డ్ ఎ బ్యూటిఫుల్ ప్లాన్ ఇన్ ద లైఫ్ ఆఫ్ జోసెఫ్. యోసేపు జీవితంలో చక్కగా రచించాడు. అన్నలు అతన్ని గాయపరిచారు, గోతులతో చేశారు, వర్తకులకు అమ్మేశారు, వాళ్ళు తెచ్చి ఈజిప్ట్లో అమ్మేశారు. అక్కడ ఫొతేఫరు ఇంట్లో పనివాడిగా పెట్టుకుని అక్కడి నుంచి జైలుకి పంపించేశాడు. మీరు చూడండి, యోసేపు జీవితంలో జరిగిన ప్రతి సంఘటన అతని 17 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల లోపు అంత వ్యతిరేకం 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 వ్యతిరేకమే. ఆ వ్యతిరేకతలో దేవునికి నమ్మకంగా ఉన్నాడు. క్యారెక్టర్ కాపాడుకొని యథార్థంగా ఉన్నాడు. ధనాపేక్ష లేనివాడుగా ఎదిగాడు. ప్రజల సంరక్షణ కొరకు మనసు కలిగిన వాడిగా ఎదిగాడు. చాలా స్పిరిచువల్ లక్షణాలు అతనిలో బిల్డ్ అయి ఉన్నాయి. ప్రతికూల పరిస్థితులలో ఒక సంపూర్ణ వ్యక్తిత్వాన్ని యోసేపు కలిగి ఉన్నాడు. ఆ నేపథ్యంలో ఆ శ్రమలలో సడన్గా దేవుడు ఫరోకిచ్చిన కలను యోసేపు అర్థం చెప్పుట ద్వారా యోసేపు పొజిషన్ మార్చాడు. ఆ నేపథ్యంలో అన్నలు కరువు కాలాన వచ్చినప్పుడు చాలా భయపడ్డారు. నేనే యోసేపును, నా తండ్రి బ్రతికి ఉన్నాడా అని అడగగానే కంగారు పడిపోయారు అన్నలందరూ. యోసేపు అన్నాడు, ఇది మీరు చేసింది కాదు, దేవుడు మన మేలు కొరకు చేసింది. God planned the great comfort in the midst of
a great, terrific drought. మహాభయంకర కరువులో ఇజ్రాయేలులను కాపాడుటకు దేవుడు ఒక బ్యూటిఫుల్ ప్లాన్ చేశాడు. ఫర్ అవర్ గ్రేటెస్ట్ కంఫర్ట్, మన గొప్ప ఆదరణ కొరకు దేవుడు మన మార్గంలో కొన్ని శ్రమలు, కొన్ని ఇబ్బందులు, కొన్ని అవమానాలు, కొన్ని నిందలు, కొంత హింస, కొంత శ్రమ ఉంచుతాడు. ఇది ఎంతమంది గుర్తిస్తున్నారు ఇవాళ? ఆలోచించాలి. ఈ విషయాన్ని ఎంతమంది గుర్తిస్తున్నారు? అదే చెప్పాడు, తెస్సలోనిక సంఘమా, యేసుక్రీస్తు మీకు ఆదరణ ఇవ్వాలనుకున్నాడు. ఆయన మిమ్మల్ని ప్రేమించినటువంటి వాడు. కృపచేత నిత్యమైన ఆదరణ, శుభనిరీక్షణ తండ్రి అయిన దేవుడు మీ హృదయాలకు ఆదరణ ఇవ్వాలనుకున్నారు. అంతేకాదు ప్రతి సత్కార్యమందు, ప్రతి సద్వాక్యమందు మిమ్మల్ని స్థిరపరచడానికి చిత్తం కనుగొన్నారు. ఇట్స్ గాడ్స్ విల్. సత్కార్యము, ప్రతి సత్కార్యములో మిమ్మల్ని స్థిరపరుస్తాడు. ఇవాళ యేసు పరిష్కారం నడిపిస్తున్నాను కదా 18 ఏండ్లుగా. ఇవాంజలిజం వెరీ గుడ్ అండ్ ఎఫెక్టివ్ యాక్షన్. పెద్ద మంచి సత్కార్యం ఇది. దానితో పాటు ఇంకా అనేకమైన సత్కార్యాలు చేయాలి. ఒక సత్కార్యమందు అనలేదు, ప్రతి సత్కార్యమందు మీరు స్థిరపడాలి అని అన్నాడు. ప్రతి సత్కార్యం, ఎవ్రీ గుడ్ వర్క్, నాట్ సింగిల్ గుడ్ వర్క్, ఇన్ ఎవ్రీ గుడ్ వర్క్ విచ్ డిజైన్డ్ బై గాడ్ హిమ్సెల్ఫ్, దేవుని చేత నిర్మాణము చేయబడిన ప్రతి మంచి పని, మంచి వాక్యం మనలో నెరవేరాలి, మనలో స్థిరపడాలి. ఎప్పుడైతే మనలో దేవుని యొక్క క్రియలు స్థిరపడతాయో దేవుడు ఆటోమేటిక్గా మనకు మహిమను కలుగజేస్తాడు. God will honor us and glorify us. This is the secret. తెస్సలోనిక సంఘమా, మీ కార్యాలన్నీ కూడా సఫలమవుతాయి, మీరు స్థిరపడతారు. డోంట్ వరీ, చింతపడద్దు అని చెప్పాడు. తెస్సలోనిక పత్రిక, 2వ పత్రిక, ప్రధానంగా 2వ అధ్యాయం చాలా గంభీరమైనటువంటి మాటలు. బోధింపబడిన విధులను చేపట్టండి. బోధింపబడిన విధులను చేపట్టండి. ద ట్రెడిషన్స్ స్పోకెన్ బై us. మేమేమైతే మాట్లాడి ఉన్నామో వాటన్నిటిని చెయ్యండి మీరు అని చెప్తున్నాడు. ప్రభువు మంచి క్రియలను, సత్క్రియలను, సత్వాక్యములను, విధులను గురించి మాట్లాడుతున్నాడు. క్రిస్టియానిటీ, క్రైస్తవ్యం, క్రీస్తుని వెంబడించటం, ఇది ఒక వేడుక కాదు. ఇట్స్ ఎ లైఫ్, వే ఆఫ్ లైఫ్, జీవన విధానం, జీవిత విధానం. దేవుడు మిమ్మల్ని స్థిరపరచును గాక, స్థిరపరచును ఖచ్చితంగా, స్థిరపరుస్తాడు. నేనేమై ఉన్నానో అది దేవుని వల్ల కలిగింది అని అన్నాడు. అందుకే భక్తులు, ఎందుకంటే ఆయన స్థిరపరుస్తాడు. God will establish you and your heart wishes, your heartful desires. నీ హృదయం కోరిన దాన్ని, నీ హృదయం ఆశించిన దాన్ని నీ దేవుడు ఖచ్చితంగా నెరవేర్చి నిన్ను స్థిరపరుస్తాడు. దేవుడు నిన్ను ఎందుకొరకు ఈ లోకానికి పంపించాడో ఆ పర్పస్ నీ లైఫ్లో ఆయనే కంప్లీట్ చేస్తాడు, తానే కంప్లీట్ చేస్తాడు. అది మనం కంప్లీట్ చేయలేము. మనం దాన్ని కంప్లీట్ చేయలేమండి. మన సొంత బలం చాలదు. దేవుడు తన కృప చొప్పున తన యొక్క కార్యములను మన జీవితాల ద్వారా దేవుడు నెరవేర్చుటకు సిద్ధమై ఉన్నాడు. God wants to be glorified in the world through your life. విశ్వాసులైన వారే దేవునికి మహిమకు కారణమవుతారు.
విశ్వాసులే సువార్థికుని యొక్క కిరీటానికి కారణమవుతారు. అందుకే మీ హృదయాలను ఆదరించాలి అని దేవుడు సంకల్పిస్తున్నాడు. కొన్ని మనకు వ్యతిరేకమైన క్రియలు కనిపిస్తాయి. రైట్, గాడ్ అలౌడ్ దెమ్. లెట్ us గో డీపర్ ఇన్ ప్రేయర్. ప్రార్థనలో మనం ఇంకా లోతుగా ఎదగాల, విశ్వాసమును ఇంకా లోతుగా ఎదగాల, దేవునిపై ఆధారపడటంలో మనము లోతుగా ఎదగాలి. అలా ఎదగటం దేవుని చిత్తము. అలా ఎదిగినప్పుడు మనం నిజంగా దీవెన పొందుతాము. 3వ అధ్యాయంలో పౌలు చాలా మంచి విశేషమైనటువంటి ప్రోత్సాహకరమైన మాటలు వ్రాశాడు. సంఘాలకు పౌలు గారు వ్రాసినటువంటి మాటలలోని హెచ్చరికలు ఆనాటి సంఘానికే కాదు, ఈనాటి సంఘములో ఉన్న విశ్వాసులకు కూడా కాలముతో, సమయముతో, పరిస్థితులతో, ప్రభావముతో, సంస్కృతితో నిమిత్తం లేకుండా అన్వయించుకుంటే పనిచేసేవిగా కనిపిస్తాయి. ఆనాడు వాక్యమట శీఘ్రముగా వ్యాపించింది అని అంటాడు. తుదకు సహోదరులారా, ఫైనల్లీ బ్రదర్స్, మీలో జరుగుతున్న ప్రకారము ప్రభువు వాక్యము శీఘ్రముగా వ్యాపించి మహిమపరచబడు నిమిత్తము మేము మూర్ఖులైన దుష్ట మనుషుల చేతిలో నుండి తప్పించబడు నిమిత్తమును మా కొరకు ప్రార్థించండి. విశ్వాసం అందరికీ లేదు. మా కొరకు ప్రార్థించండి. ప్లీజ్ ప్రే ఫర్ us that the word of the Lord may speed ahead and be honored as happened among you. మీ మధ్యలో దేవుని వాక్యం చాలా వేగంగా, శీఘ్రంగా వ్యాప్తి చెందింది. అలాగున మేము మూర్ఖులైన మనుషుల చేతిలో నుంచి, దుష్టుల చేతుల నుండి తప్పించబడి ఇంకా ఎక్కువ మందికి వాక్యం అందించడం కొరకు మా కొరకు ప్రార్థించండి. సాధారణంగా సంఘం కొరకు సేవకుడు ప్రార్థించాలనేది నానుడి. కానీ ఇక్కడ పౌలు అంటున్నాడు, సంఘమా, సేవకుడమైన మా కొరకు ప్రార్థించండి. దీన్ని బట్టి ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకోవాలనేది మనకు అర్థమైపోయింది. ఒకరి కొరకు ఒకరు ప్రార్థించండి, ఒకరిని ఒకడు ఈ మాటల చేత ఆదరించుకొనండి, ఒకనికి ఒకడు సహాయము చేయండి. ఇవి దేవుని మాటలు. ఒకనికొకడు. తుదకు సహోదరులారా, మీలో జరుగుతున్న ప్రకారం వాక్యం శీఘ్రంగా వ్యాపించి మహిమపరచబడి నిమిత్తం. వాక్యము శీఘ్రముగా వ్యాపించాలి, మహిమపరచబడాలి. దేవుని వాక్యము మహిమ పొందాలి. వాక్యోపదేశకుడు మహిమ పొందటం కాదు, వాక్యము మహిమపరచబడాలి. ద డిఫరెన్స్ బిట్వీన్ the glorification of the word of God and the glorifying the servant of God, glorifying himself. ఇదే చాలా పెద్ద వ్యత్యాసం. ఒక సేవకుని యొక్క లైఫ్లో గొప్ప ఛాలెంజ్ ఏంటంటే గ్లోరిఫైయింగ్ గాడ్ అండ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, నాట్ హిమ్సెల్ఫ్. తనను కాక తన ప్రభువును, తనకు దేవుడిచ్చిన వాక్యాన్ని మహిమపరిచేటట్లు మన జీవితాలు ఉండాలి. దట్ షుడ్ బి ద ఛాలెంజ్. అదే గొప్ప సవాలు. అది దాని కొరకు మీరు మా కోసం ప్రార్థన చేయండి. లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఛాలెంజెస్. సమ్టైమ్స్ వీ డు నాట్ నో వాట్ టు డూ. ఏం చేయాలో మనకు అర్థం కాదు. ఏమి చేయాలో మనకు అర్థం కానటువంటి పరిస్థితుల గుండా మనం వెళుతున్నప్పుడు వాట్ వీ హ్యావ్ టు డూ ఈజ్ నథింగ్ బట్ టు ప్రే. ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. మీరు చూడండి, యెహోషాపాతు మీదకు 2 దినవృత్తాంతాలు 20వ అధ్యాయంలో గొప్ప సేనలు వచ్చినప్పుడు వెంటనే అతను చేసింది ఏంటంటే ఇమ్మీడియట్లీ హీ గాన్ టు ద లార్డ్ ఇన్ ప్రేయర్. వెంటనే వెళ్ళి యెహోవా అని మొరపెట్టుకున్నాడు.
దేవుడా అని ప్రార్థన చేశాడు. ఎప్పుడైతే మీరు డిఫరెంట్ కండిషన్స్ మధ్యలో ఉన్నట్లు గ్రహించారో ఇమ్మీడియట్గా మీరు ప్రార్థనా జీవితానికి వెళ్ళాలి. ఎప్పుడైతే అపవాది మీ మీద ఒక సమస్యతో దాడి చేశాడో రైట్ ఇమ్మీడియట్ వెంటనే మీరు ప్రార్థనలోకి వెళ్ళిపోవాలి. శాసనము ఇవ్వబడినప్పుడు దానియేలు ప్రార్థనలోకి వెళ్ళిపోయాడు. బబులోను జ్ఞానులను చంపుతారనే డిగ్రీ వచ్చినప్పుడు దానియేలు ప్రేయర్లోకి వెళ్ళిపోయాడు. Whenever you receive a trouble, great task, great challenge in your life and great challenge before you, you need to go into the hands of God. దేవుని హస్తాల్లోకి వెళ్ళిపోవాలి. మనం దేవుని హస్తమునకు వెళ్ళాలి. బలిష్టమైన హస్తం కింద భద్రత మన కొరకు దాగి ఉంది. మీలో జరుగుతున్న ప్రకారము ప్రభువు వాక్యము శీఘ్రముగా వ్యాపించి స్పీడ్గా వెళ్ళాలన్నాడు దేవుని వాక్యం. ఇవాళ ఎంత వేగంగా వెళుతుందంటే దేవుని వాక్యం. మీరు ఇంటర్నెట్లో డౌన్లోడ్ అని ఉంటుంది, షేర్ అని ఉంటుంది. ఏ వాక్యం అయినా సరే మీరు డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంది. మెమరీ కార్డులో పెట్టుకోవచ్చు. ఆ వాక్యాన్ని పదే 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 మళ్ళా నీవే వినవచ్చు. కావున దేవుడు మనల్ని ఏ విధంగా వేగపు దినాల్లో ఉంచాడో మీరు అర్థం చేసుకోవాలి. ఒకప్పుడు మీరు గమనించినట్లయితే ఈజిప్ట్ నుంచి కనానుకి 11 దినాల కాలినడక ప్రయాణం అయితే 40 సంవత్సరాలు వాళ్ళు ఇజ్రాయెల్ ఫస్ట్ జర్నీ ఉంటే ఇవాళ ఫ్యూ అవర్స్ 10 అవర్స్లో వెళ్ళిపోతాం. 11 days walk, 10 days bus travel, 10 minutes air travel. 10 minutesలో పోతాం, 15 minutes వెళ్ళిపోతుంది ఎయిర్ బస్ అయితే. కారణం ఏమిటి? వేగం పెరిగిపోయింది. ఎంత వేగం పెరిగిపోయిందంటే సాంకేతిక విప్లవం ఉంది. మనం గమనిస్తే అంతుపట్టనటువంటి గొప్ప వేగంలోకి మనం ప్రవేశించాం. మానవులు ఇది గుర్తించాలి. దేవుడు తన యొక్క వాక్యము వేగంగా వెళ్ళాలని ఆశపడుతున్నాడు. కానీ ఇవాళ బద్ధకంగా సాగుతోంది బతుకు బండి. చాలా ప్రాబ్లమాటిక్గా ఉంటుంది సేవలో. కొన్ని సందర్భాల్లో ఒక అడుగు ముందుకు పడదు. అట్లాంటప్పుడు మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. మా కొరకు ప్రార్థించండి. యువర్ మిషన్ ఈజ్ బిగ్, యూ నీడ్ ద ప్రేయర్ పార్ట్నర్స్. యువర్ మిషన్ ఈజ్ వెరీ బిగ్, యూ నీడ్ ద ప్రేయర్ పార్ట్నర్స్. మీకు ప్రార్థన సహకారం కావాలి. దానియేలుకు సమస్య రాగానే షడ్రక్ మేషక్ అబేద్నెగో అని పిలుచుకున్నాడు. పిలిచి వారితో షేర్ చేసుకుని వాళ్ళతో కలిసి మోకాళ్ళేసి ప్రార్థన చేశాడు. గాడ్ రివీల్డ్ దట్ విజన్ టు హిమ్. దానియేలు పనిచేసిన రాజుల కాలం మీరు చూస్తే బబులోను సామ్రాజ్యంలో అతడు ప్రధానిగా ఉన్నప్పుడు 3 రాజుల కాలంలో తనకి భిన్నమైనవి వచ్చినప్పుడు తాను కాంప్రమైజ్ కాలేదు. కానీ ఆ రాజులు కాంప్రమైజ్ అయి డానియేల్ దగ్గరికే వచ్చారు, తెలుసుకొని వచ్చారు. తమ తప్పిదాలు ఆ రాజులు తెలుసుకొని డానియేల్ గారి దగ్గరికి మళ్ళీ తిరిగి వచ్చారు. కనుక ఈ సమయంలో నేను మనవి చేస్తున్నాను, దేవుడు తన వాక్యాన్ని వేగంగా పరిగెత్తిస్తాడు. మేము మూర్ఖులైన దుష్ట మనుషుల చేతిలో నుండి తప్పించబడు నిమిత్తం మా కొరకు ప్రార్థన చేయండి. ప్లీజ్ ప్రే ఫర్ us. ఒక మాట చెప్తాను వినండి. ప్రార్థన యొక్క ప్రాముఖ్యత మనం గుర్తెరగాలి. దినకరణ గారి జీసస్ కాల్స్ వారు 72 hours ప్రేయర్ 72 hours ప్రేయర్ పెట్టారు. ఎలక్షన్స్ని దృష్టిలో పెట్టుకొని ఫార్మ్ ద గుడ్ గవర్నమెంట్.
మంచి గవర్నమెంట్ని ప్రభువాన్ని ప్రార్థన చేయడానికి 72 గంటల చేయని ప్రేయర్ పెట్టారు. బైబిల్ చెబుతుంది అధికారుల కొరకు ప్రార్థన చేయండి, నాయకుల కొరకు ప్రార్థన చేయమని బైబిల్ చెబుతుంది. కాబట్టి మనం గుర్తించాల్సింది ఏంటంటే ప్రేయర్ లైఫ్ విల్ గివ్ యు ద ప్రొటెక్టెడ్ లైఫ్. ప్రార్థనా జీవితం భద్రపరచబడిన జీవితాన్ని ఇస్తుంది మనకి. అందుకే సాతాను వల్ల ప్రార్థన చేయనివ్వడం. యూ నీడ్ టు ప్రే టు లివ్ పీస్ఫుల్లీ అండ్ ప్రొటెక్టివ్ లైఫ్. Prayer gives us protection and the same prayer gives us the productivity also. Great difference between the activity and productivity. అందుకని పౌలు అంటాడు, మా ద్వారా వాక్యం వేగంగా పోవాలా, దుష్టుల చేతిలో నుండి మేము తప్పించబడాలి. సువార్థికుడు ప్రధానంగా గుర్తించాల్సింది దుష్టులు మనకు వ్యతిరేకంగా ఉన్నారు ఈ లోకంలో, వాళ్ళ చేతుల నుండి మనం తప్పించబడాలి. మూర్ఖులైన దుష్టులు ఉన్నారు. మూర్ఖులైనటువంటి దుష్టులు ఉన్నారు. ఆ దుష్టుల నుంచి వికెడ్ అండ్ ఈవిల్ మెన్, Lord deliver us from the wicked and evil. దుష్టులు, చెడ్డవారు, క్రూరులు, మూర్ఖులు, వీరి నుంచి మనల్ని కాపాడమని దేవుని ప్రార్థన చేయండి అన్నాడు. విశ్వాసం అందరికీ లేదు. విశ్వాసము కర్త ఆయన, కొనసాగించేవాడు ఆయన, ముగించేవాడు కూడా ఆయనే. మన లైఫ్లో విశ్వాసానికి ఆరిజిన్ కంటిన్యూటీ అన్నీ కూడా ఆయనే, ముగింపు ఆయనే. మనను తన రాజ్యమునకు తీసుకున్న పర్యంతం మన విశ్వాసాన్ని ఆయన కాపాడతాడు. మన విశ్వాసాన్ని కొనసాగిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. God is here with us to protect us and to give us the strength to accomplish. పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించము. మీ కృప, మీ సహాయము అనుగ్రహించము. మీ చేతులకు ఈ ఆధ్యాత్మిక పిల్లలను సమర్పిస్తున్నాము. బ్రతుకులు మార్చుకున్నట్టుకు సహాయం చేయము. ప్రార్థన యొక్క ఫలములు తెలుసుకున్నట్టుకు సహాయం చేయము. యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సదాకాలం తోడై ఉండును గాక.